బీజేపీ బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నాయకులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని, కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేని వారు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగలబెడుతున్నారని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ ఎంపీగా మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఏం చేశారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం విహారయాత్ర మానుకుని చేసిన తప్పులకు ముక్కు నేలకు రాస్తే ప్రజలు క్షమిస్తారని సూచించారు పొన్నం. ఇయాల వచ్చిందంతా ఆనాడు తమ్మిడి హెట్టి దగ్గర కట్టకపోవడం వల్ల కిందికి పోయేటువంటి నీళ్లు మేడిగడ్డ దగ్గర ఉండేటువంటి పరిస్థితుల్లో సాంకేతిక నిపుణులు ఇచ్చిన దానికి అనుగుణంగా నీళ్ళు ఆపితే ప్రమాదం జరుగుతుందని చెప్పిన తప్ప మేము ఎక్కడా సొంత నిర్ణయం తీసుకుంటాం లేదు. ఇవాళ వాళ్ళు వచ్చిర్రు వాళ్ళు ఏమంటారు పోర్టుగాళ్ళలా కానీ మీరు తెరవకపోతే మేము తెరుస్తామంటున్నారు. ఏంటి తెరిచేది? మొన్ననే కదా గుండు సున్నా ఇచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా పోయి అక్కడికి పోయి పూజలు చేసి అక్కడికి ఏదో విహారయాత్రకు వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి ఇలా ఏం సాధిస్తూ ఉన్నారు? జరిగిన తప్పును ఒప్పుకొని ముక్కును నేలకు రాయగలిగితే ప్రజలు ఏమైనా మిమ్మల్ని పట్ల మీ పట్ల మేము ఈ నియోజకవర్గాలకు ఏం దేనోళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది అడుగుతూ ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలు కాలబెడతా ఉన్నారు. మీకు ఏమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, గాడిద గుడ్డు ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకొని అలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తారని అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ DNA రక్తంలో ఉంటే తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిధులు తేగలిగేటువంటి సత్తువ ఉంటే రండి. మొన్న శాసనసభ తీర్మానం చేసినాం, శాసనసభ పక్ష నాయకుని అడిగినాం, నాయకత్వం వహించండి, ఆల్ పార్టీ తీసుకెళ్ళండి ప్రధానమంత్రి గారి దగ్గర, లేదా మీకు సంబంధించి ఎవరినైనా కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గౌరవ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా సమయం మించిపోలే. బడ్జెట్ చర్చలో భాగంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా ప్రతినిధి బృందం రావడానికి సిద్ధంగా ఉంది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడానికి మాకేం నామోషి లేదు. ఈ ఫెడరల్ సిస్టంలో అది మా హక్కుగా భావిస్తాం. కాబట్టి తప్పకుండా మీరు ముందుకొచ్చి ఈ నిధులు తేవడానికి సంబంధించిన విషయం లోపల చొరవ చూపెట్టాలని కోరుతా ఉన్నాం.